నువ్వు కలలు కంటూ ఊహల్లో తేలకు. Go and enjoy. Come on. వెధముఖాలని వెధముఖాలు. పొద్దున్న లేచి ఏ వెధమండ ముఖం చూశాను. గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది. ఎవరినే వెధముండలంటున్నావు? నిన్ను కాదులే. నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే. కొందరు మొగుడు చచ్చి వెధముండలవుతారు, మరి కొందరు మనసు చచ్చి అవుతారు. భూదేవి లాంటి మీ వదిన్ని పట్టుకుని వెధముండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడు ఆ దేవుడు. ఏమిటి నువ్వు అనేది? నేను అన్నదేమనే తప్ప? తప్ప తప్పున్నారా? మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కాని నీలాగా మొగుడుతో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగలాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టులని తెలుసుకోవే. నార్మల్ కూతురనే ఇది కూడా లేకుండా వాగుతున్నావు. నీకు పిచ్చెక్కింది. పిచ్చే. రామ్మ రా, సమయానికి వచ్చావు. చూసావా అమ్మ, దేవుళ్ళంటే నా బిడ్డను మింగింది కాకుండా అది ఎన్ని మాటలు అంటుందో. ఇవి చేతులు కావనుకో అమ్మా. నీకు అన్ని భోగాలు ఉండి కూడా మా ఇంటికొచ్చి ఎన్నో మా కష్టాలు చూసిందానివి. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పందికొక్కుల్ని విరగడిచేయి తల్లి. మీరేం బాధపడకండి మామగారు, నేను మీ మనవడు కలిసి ఆలోచించాం. నాకు చిన్నప్పటి నుంచి లక్షాధికారులతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి. మీ అంతటా మీరే పిలిపించేసరికి నేను కూడా ఓ లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి. ఏం లేదు, మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది. కూర్చోండి. అదృష్టవంతురాలు, తొందరగా రా. ఆ అదృష్టానికి వారసురాలుగా మాత్రం ప్రవర్తించడం లేదు. ఆ ఇంట్లో 4 రోజులుండి ఇక్కడికొచ్చినా ఆ గూటి పలుకే పలుకుతోంది. నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ ఇద్దరికేనన్న అభిప్రాయం. అంచేత మీరిద్దరూ ఇక్కడే 4 రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువ ఏమిటో కాస్త తెలియజెప్పండి. మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్ లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు ఉంటుందండి. సరే, మమ్మల్ని ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పేయండి. ఈవేళే వచ్చేస్తే చాలా సంతోషిస్తాను. వరాలు, నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడవయ్యావు. ఇప్పుడు ఇంట్లో సంసారాలని కూల్చేసే నీచులైన 2 దొంగల్ని ప్రవేశపెట్టాను. నువ్వెలాగైనా వాళ్ళని ఇనపెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని వాళ్ళకు రుచి చూపించి వాళ్ళకు బుద్ధొచ్చి లెంపలేసు పారిపోయేలా చెయ్యాలి. ఏం చేస్తావు? మరి ఆర్డర్ అయ్యాలే గాని వాళ్ళిద్దరికి దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలా చేసేస్తాను. నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాను. మొన్న 8 రోజులు సైకిల్ తొక్కి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు. అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఏంటి మీ అన్నేను అన్నా అనాలా? అందాం. మీ తమ్ముడు అలా గాలిగా తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? సంసారాల్లో కొత్తగా పెత్తనానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బంది ఇదే. నిన్న మొన్నటి వరకు ఏరా అన్నయ్యని పిలిచేవాడు. ఈవేళ నా భావాలకు కట్టుబడి ఉండాలనేసరికి వాడి కొంచెం కష్టంగా ఉంది. ఓ, ఇదేమిటి నీ అన్నయ్య మెడలో వేస్తున్న దండని నీ మెడలోనే వేసుకొచ్చావే? మన తడాకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు. ఎలా ఉంది మన ప్రోగ్రెస్? ఏడ్చినట్టుంది. నీ ఎక్స్ పార్టీ వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టినట్టు ఫూల్. ఈ ఆస్తంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇన్నాళ్ళు మీ ఇంట్లో మంచానికి పట్టిన నల్లుల్లా పడున్నాం. దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుక్కుపోతే ఎంత బాగుండేదో. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ బంగారు పంత్రంలోకి వచ్చేసాంగా. ఏమండి, ఇక్కడున్న ఒక్కొక్క వస్తువు మెల్లగా మన ఇంటికి చేరిస్తే ఎంత బాగుంటుందో. మన ఇద్దరం సరిగ్గా అమావాస్య నాడు పుట్టుంటామే. అందుకే ఇట్లాంటి గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి. దాచేయి దాచేయి దాచేయి. ఎవరా నువ్వు?
గొట్టం నేను మా నాన్న కోసం వచ్చాను. అవును, నేను గొట్టంగానని వీడికిలా తెలిసింది? రేయ్ రేయ్ పుడతకీచు అగా ఏంట్రా బాబా వచ్చేసేవేట్రా? నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది. మరప్పుడు చిల్లరలాగా వస్తుంది. ఇదిగో బాబా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు వెళ్ళు. డూప్లికేట్ భుజంగరావు గారికి నమస్కారం. డూప్లికేట్ భుజంగరావు ఏమిటి? నాన్ సెన్స్. డోంట్ టాక్ అంటే డోంట్ టాక్. కారు డబ్బాలో ముంచిన కుక్క పిల్లలా ఉన్న ఈ కర్రి నా కొడుకు నీ కొడుకు, అవునా కాదా? ఈ ఇనపెట్లో ఉన్న డబ్బంతా కాజేయాలని వచ్చావు, అవునా కాదా? మీరు విన్నది నిజమే. ఏదో పిల్లలు గలవండి, కావాలంటే ఓ అనావాట ఇచ్చుకుంటాను. ఆనావాటనా? ఉమ్. కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది నీ ముఖం. హలో, నన్ను ఇక్కడికి పంపించిన మా బాసు నాకు ₹10 వాటా ఇస్తా అన్నాడు. కావాలంటే నా వాటాలో 50-50 పావల వాటా ఇచ్చేస్తాను. ఉం? చింతామణి ఏం ఓకేనా? గత్యంతరం లేదు. ఓకే మరి. ఓకే, ఒప్పుకుంటున్నాం. తెరో ఇనపెట్టి తెరో. పెట్టా దీనికి 3 నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ పెట్టాడు ఆ భుజంగరావు గారు. సరే, ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను, నువ్వు వెళ్ళు. తేల్చుకుందరు గాని, కానీ రేపు పొద్దుట ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది. అది గాన జరిగింది అంటే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. ఇప్పుడు ఏం చేయటం? ఈ గన్నం గడిచి బయట పడాలి అంటే ఈవిడ ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ ముందు జీతాలు ఇచ్చే. అమ్మో, నా నగల నేనివ్వను. అబ్బా, పర్వాలేదులేదే, ఈ గండం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకి లక్షలు వస్తాయి. నీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేయి. సరే, నేను మెల్లిగా ఒక్కోటి ఒలుచుకొచ్చి మీకు ఇస్తాను. పద.